నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వగ్రామం నారావారిపల్లి కోసం నారా చంద్రబాబు నాయుడు కుటుంబం. నారా రామ్మూర్తి నాయుడు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి నారాయణ. పైడి తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కొత్త దశను ఆరంభించిందని వెల్లడి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు తమ స్వగ్రామం నారావారిపల్లెను సందర్శించారు. కుటుంబపరమైన ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు వారు గ్రామానికి విచ్చేశారు. చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ప్రథమ వర్ధంతి సందర్భంగా నేడు సంవత్సరికం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు నారా భువనేశ్వరి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నారావారిపల్లిలోని వారి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో రామ్మూర్తి నాయుడు తనయుడు నటుడు నారా రోహిత్ సంవత్సరిక క్రతువు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి రామ్మూర్తి నాయుడు స్మృతివనం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన స్మృతులను గుర్తు చేసుకొని పుష్పాంజలి ఘటించారు. పట్టణాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలాగా మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకోవాలని మంత్రి నారాయణ పలు సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఇంజనీర్లతో ఆ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో 3 రోజుల పాటు వర్క్ షాప్ జరుగుతుంది. ఈ వర్క్ షాప్ నకు మంత్రి నారాయణ హాజరయ్యారు. రాష్ట్రంలోని 77 మున్సిపాలిటీల కమిషనర్లు, ఇంజనీర్లతో 3 రోజుల పాటు వేర్వేరుగా వర్క్షాప్ జరగనుంది. మొదటి రోజు వర్క్షాప్నకు 29 మున్సిపాలిటీల నుంచి అధికారులు హాజరయ్యారు. పట్టణాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఈ వర్క్షాప్లో ప్రధానంగా చర్చించారు. 2029లోగా పూర్తి చేయాల్సిన బాధిత ప్రాజెక్టులపై అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కొత్త దశను ఆరంభించిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పైడితల్లికి పట్టు వస్త్రాలు సమర్పించడం నాకు గొప్ప గౌరవం, అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో దసరా ఉత్సవాల సందర్భంగా ప్రసిద్ధి పైడితల్లి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి, గజపతి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సమూల మార్పులు తీసుకురావాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని అన్నారు. కామన్ గుడ్ ఫండ్ ద్వారా 210 ఆలయాల్లో 290 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా వెల్లడించారు. పురాతన ఆలయాలను వెలుగులోకి తీసుకురావడం, ధార్మిక సంపదను రక్షించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆలయాల ఆధునీకరణతో పాటు పూజారుల సంక్షేమం, దీప నైవేద్యం వంటి పథకాలను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. ప్రసిద్ధిగాంచినటువంటి దుర్గా అమ్మవారి అవతారాల్లో ఒక అవతారమైనటువంటి పైడితల్లి అమ్మవారి యొక్క సిరిమానోత్సవం పండుగ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను జరపడానికి మరి దేవాదాయ శాఖ మంత్రిగా నన్ను అమ్మవారికి పట్టు వస్త్రాలు బహుకరించడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతవాసుల్లో ఈరోజు హోంమంత్రిగా అనితమ్మ గారు ఇన్ఛార్జి మంత్రిగా, అలాగే స్థానిక జిల్లా మంత్రిగా శ్రీ శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు మరి చాలా అద్భుతంగా ఈ ఉత్సవాలను జరపడానికి ఏర్పాట్లన్నీ పూర్తయినాయి, జరుగుతూ ఉన్నాయి.
సిరిమానోత్సవం కూడా ఈరోజు జరగడం జరుగుతుంది. ప్రతి ఆలయంలో ఎక్కడైతే ఈ అర్చకులు వాళ్ళకి ఎలాంటి వరుంబడి లేదని చెప్పి పూజాది కార్యక్రమాలు నిలిపేస్తున్నారో వారందరికి కూడా ఈరోజు ప్రతి నెల 10,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించి ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద 5,523 ఆలయాల్లో ఈరోజు ఈ ధూపదీప నైవేద్యాలని ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే CGF ఫండ్ నుంచి పునర్నిర్మాణ కార్యక్రమంలో రాష్ట్రంలో 210 ఆలయాలకి మేము వచ్చాక కొత్తగా ఆదేశాలు ఇచ్చాం. దాదాపుగా 292.8 కోట్ల రూపాయలు దాని ఖర్చు అవుతుంది. ఈ మొత్తాలను కూడా మంజూరు చేసి నిధులిచ్చి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పురాతన ఆలయాలని మళ్ళీ వెలుగులోకి తేవాలని, వాటిల్లో ఉన్నటువంటి ఆలయాల్లో మనం పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు ఈనాడు మనం ఎన్నో చేస్తూ వస్తున్నాం. అలాగే ఈనాడు విజయనగరం ప్రాంతంలో ఈ జిల్లాలో కూడా 112 దేవాలయాలకి ధూపదీప నైవేద్యాలని ఇవాళ మంజూరు చేశాం. ఆ మంజూరు చేసినవి ప్రతి నెల ప్రతి మాసం డబ్బు విడుదల చేస్తూ ఉంది 112 ఆలయాలకి. అలాగే కామన్ గుడ్ ఫండ్ కమిటీ ద్వారా వచ్చినటువంటి ఇప్పటికే మంజూరైన 7 ఆలయాలు 3,92,00,000 రూపాయలతో మంజూరిచ్చి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం చేయాలి. ఈ ఆలయాన్ని ఇంకా ప్రతిష్టాత్మకంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి దీన్ని అందించాలని చెప్పి గౌరవ అశోక్ గజపతిరాజు గారు, శాసనసభ్యురాలైనటువంటి అదితి గారు వీరందరూ కోరిన మీదట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1,80,00,000 రూపాయలు మంజూరు చేసి ప్రణాళికల్ని ఆమోదించి వాటికి రేపు 9వ తారీఖున గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారైన శ్రీ అశోక్ గజపతిరాజు గారు ఈ ఆలయాలకి ఫౌండర్ చైర్మన్గా వారే శంకుస్థాపన చేస్తూ ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఆయన బినామీలు వారి జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయని, దోచుకో పంచుకో తినుకో లాగా కనిపిస్తుందంటూ జగన్ దుయ్యబట్టారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 ఏళ్లు కావస్తుందని, ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని అన్నారు. ఈ ప్రభుత్వం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తుంది, జంకు లేకుండా ప్రజలను వెన్నుపోటు పొడుస్తుందని ఆరోపించారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు పాలనపై ధ్యాస లేదు, పూర్తిగా పాలన గాడి తప్పిందని చెప్పారు. కేవలం సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే వీళ్ళ ధ్యాస అంతా ఉందని ఆరోపించారు. ప్రజలకు ఈరోజు పూర్తిగా భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులను చూసి, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి, ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి, ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయాయి. ఈరోజు నిజంగా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అరాచకమే, ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. ఏది ముట్టుకున్నా కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది, ఎలా పనిచేస్తూ ఉంది అని చెప్పి ఒకసారి ఒక సామాన్యుడిగా ఒకసారి ఆలోచన చేస్తే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మీద ధ్యాస లేదు. కేవలం ఈరోజు వీళ్ళ దృష్టిలో పాలన అన్నది ఎందుకు అంటే ఈరోజు ఎంత ఆదాయము, ఈరోజు ముగిసే లోపల రేపటికి ఇంకా ఎంత ఆదాయాలు పెంచుకోవాలి, సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే వాటి మీద తప్ప వేరే ధ్యాసే లేదు వీళ్ళకు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా కరప్షన్. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ పట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయనకు సంబంధించిన బెనామీలు, ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబిలోకి ఆదాయాలు పోతూ ఉన్నాయి. దోచుకో పంచుకో తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది. ఏది చూసినా కూడా దోపిడీయే. ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. మరోవైపు ఇసుక చూస్తే
మన హయాంలో కన్నా రెండింతలు ఎక్కువ రేటుకి అమ్ముడు పోతా ఉంది. రాష్ట్రానికి సంబంధించిన ఖజానాకు రావాల్సిన డబ్బులు పోతా ఉన్నాయి. ఇసుకైనా అంతే, మట్టి అయినా అంతే, క్వాడ్స్ అయినా అంతే, సిలికా అయినా అంతే, లాటరైట్ అయినా అంతే, చివరికి లిక్కర్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. విచ్చలవిడిగా ఈరోజు మాఫియా కనపడతా ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకెట్ క్లబ్బులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ₹1 పావులాకు రూపాయికి భూములను పంచిపెడతా ఉన్నారు తమకు సంబంధించిన వాళ్లకు. నాడు జగన్ పరిపాలనలో ఉపాధ్యాయుల BRTS ఉద్యమాన్ని ఉధృతం చేస్తే నేడు కూటమి పరిపాలనలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వంపై ఉగ్రరూపంతో రగిలిపోయారు. అధికారంలోకి వచ్చే 16 నెలలు అవుతున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ ఉపాధ్యాయుల సంఘాల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించే విధంగా చర్యలు తీసుకోవడం తప్ప ఉపాధ్యాయులకు యాప్లు భారాన్ని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కార్యక్రమానికి ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏపీ NGO అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనే తప్ప బోధనేతర కార్యక్రమాలు లేకుండా చూడాలని కోరారు. నూతనంగా ఉన్నతీకరించిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలని కోరారు. ఏకీకృత సర్వీసెస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలోని అసంబద్ధతను తొలగించాలని అన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు 30% మధ్యంతర అభివృద్ధిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఉద్యోగులకు పెండింగ్ DA, PRC బకాయిలతో పాటు సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే భవిష్యత్తులో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించిన విద్యా సంస్కరణల మీద, బోధనేతర పనులు అప్పచెప్పకూడదు ఉపాధ్యాయులకు అనే దాని మీద, అలాగే ఆర్థిక సమస్యలకు సంబంధించి PRC కమిటీ అపాయింట్మెంటు, అలాగే DAలు విడుదల, హెల్త్ కార్డులు పనిచేసేట్లు చూడటం, మిగిలిన సమస్యల మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఇవాళ ఉపాధ్యాయులంతా విజయవాడ ధర్నా చౌక్ తరలి వచ్చారు. వేలాది మంది ఈ కార్యక్రమానికి తమ మద్దతు తెలియజేయడం ద్వారా, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం ద్వారా వారిలో ఉన్న ఆందోళనని, వారి ప్రతిస్పందనని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఫ్యాప్టో ఏదైతే PRC, DA మిగిలిన అంశాల మీద ఏదైతే ఫ్యాప్టో చేస్తుందో దానికి ఏపీ JAC పక్షాన, ఏపీ NGOs అసోసియేషన్ పక్షాన పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో మేము DAలన్నింటినీ కోల్పోయే పరిస్థితి, 30,000 కోట్ల రూపాయల బకాయిలన్నింటినీ కూడా అలాగే ఉండే పరిస్థితి. PRC కమిటీ అపాయింట్ చేస్తే అతను రాజీనామా చేసిన పరిస్థితి. మాకు సంబంధించిన GPFలు కానీ, APGLలు కానీ, పదవి విరమణ బెనిఫిట్స్ కానీ, సరెండర్ లీవ్ కానీ దేని చేయని పరిస్థితి. 3,600 కేసులు ఉద్యోగుల మీద గత ప్రభుత్వం పెట్టిన పరిస్థితి నుంచి ఈ ప్రభుత్వంలో మెరుగైన పరిస్థితిని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ ఆశిస్తున్నారు. కానీ 15 నెలలైనా కనీసం PRC కమిటీని అపాయింట్ చేయకపోవటం, హెల్త్ కార్డ్స్ మీద ఇంతవరకు దృష్టి పెట్టకపోవటం, 4 DAలు పెండింగ్ అయినా DAలని మంజూరు చేయకపోవడం పట్ల ఉద్యోగ ఉపాధ్యాయుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినా కన్నా మేము కాస్త ఊపిరి తీసుకుంటామన్న భావనలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ భావనకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అనుభవానికి అనుగుణంగా మాకు సంబంధించిన PRCల మీద, DAల మీద, హెల్త్ కార్డులు పనిచేసే అంశాల మీద, మా సరెండర్ లీవ్ బకాయిల మీద ఒక ఖచ్చితమైన వైఖరితో, ఒక ఖచ్చితమైన రిజల్ట్తో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై అగ్రవర్ణాల వారు చెప్పుతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కన్వీనర్ శివ నాగేశ్వర గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీవ్రంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నీటి అవసరత దృష్ట్యా చెక్ డ్యాంల నిర్మాణం అవసరం ఉందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కన్వీనర్ పేరం శివనాగేశ్వర గౌడ్ గాంధీనగర్లో ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి సమావేశంలో స్పష్టం చేశారు. భారత చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా దాడికి పాల్పడిన వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని అన్నారు. భారతదేశ చీఫ్ జస్టిస్ శ్రీ గవాయ్ గారి మీద అక్టోబర్ 6న
మరి ఆయనపై ఒక అగ్రవర్ణాల వారు చెప్పుతో దాడి చేయటం ప్రమాదకరం. భారత రాజ్యాంగాన్ని కదా భారత జాతిని మొత్తం కూడా అవమానపరచడం చాలా ప్రమాదకరంగా మారిపోయింది. అందువల్ల దీనిపై మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఎవరైతే చెప్పు విసిరారో వారికి కఠినమైనటువంటి కారాగార శిక్ష విధించి భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఒక భారత ముఖ్యమైన చీఫ్ జస్టిస్ మరి అయినటువంటి ఆయనకే మరి సరైనటువంటి రక్షణ లేకపోతే ఇక భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందని చెప్పి మరి మీడియా మిత్రుల ద్వారా మరి మేము ఖండిస్తున్నాం. మరి దీనిపై ఎందుకంటే అతను దళితులు కాబట్టే మీరు ఈ విధంగా చేశారా అని చెప్పి మేము మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అతను ఎవరైనా అవ్వచ్చు, మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, కానీ భారత రాజ్యాంగంలో కొన్ని సూచనల మేరకు, కొన్ని అవగాహన మేరకు భారత రాజ్యాంగాన్ని కాపాడాలి. భారతదేశ ఉన్నతమైన చీఫ్ జస్టిస్ గారిపై దాడి చేయడం దుర్మార్గమైన హేయమైన చర్యగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను ఖండిస్తున్నాను. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు మెడికల్ విద్యను పూర్తిగా దూరం చేసేందుకు 10 మెడికల్ కాలేజీలను PPP పద్ధతిలో ప్రైవేటీకరణ చేసేందుకు వ్యవహరిస్తున్న తీరును విద్యార్థి సంఘాలు తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, రాజకీయ ముసుగులో ఉన్న బడా కార్పొరేట్ రాజకీయ నాయకులకు మెడికల్ కళాశాలను కారు చౌకగా అప్పచెప్పేందుకు చేపడుతున్న చర్యలను విరమించుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతితో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాల పనులు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్లో ప్రభుత్వం మెడికల్ కళాశాలను PPP విధానంలో ప్రైవేటీకరణ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పలు విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు. మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు సమావేశంలో తీర్మానం చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని పలు విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందిల నాజీ, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం వర్కింగ్ అధ్యక్షులు రవిచంద్ర, పలు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతితో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాల నిర్మాణం కోసం 8,400 కోట్ల రూపాయల నిధులు కేటాయించి కొన్ని మెడికల్ కళాశాలను పూర్తి చేసి తరగతులు కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పారు. కూటమి పరిపాలనలో ఉన్న ప్రజాప్రతినిధులకి ప్రభుత్వ మెడికల్ కళాశాలను కారు చౌకగా వారికి అప్పగించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన చర్యలను విరమించుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అనేక విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించడం జరిగిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ విద్యను దూరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను విరమించుకోవాలని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా విద్యార్థులకు అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా ఆందోళనకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఆపకపోతే ఆందోళన చేపడతామని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇటీవల సెప్టెంబర్ 4వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ రాష్ట్రంలో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పార్వతీపురం, అదేవిధంగా ఇతర నర్సీపట్నం, ఈ జిల్లాల బాపట్ల, ఇటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలల PPP విధానంలో ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని ఇటీవల ఆ సమావేశంలో చెప్పడం జరిగింది. దాన్ని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా PPP విధానం రద్దు చేసి రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ కళాశాల కొనసాగించాలని చెప్పని విజయవాడ దాసరి భవన్ నందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో 17 కాలేజీలు ఆమోదం తెలిపితే అందులో 5 కళాశాలలు ప్రారంభమైనాయి. అదే ఆగస్టు 16న 2023 సంవత్సరంలో నారా లోకేష్ గారు అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో విద్యార్థులకు హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 107 రద్దు చేస్తాము. గత వైసీపీ ప్రభుత్వం 30% సీట్లని అమ్ముకుంటా ఉంది, B కేటగిరీ, C కేటగిరీగా. పైగా మేము అధికారంలోకి వస్తే అమ్ముకోము, పూర్తిగా 100% సీట్లను కన్వీనర్ కోటలు కొనసాగిస్తాము, నీట్ రాసి ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులకు ఇస్తాం సీట్లు అని చెప్పారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో రద్దు చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మెడికల్ కళాశాలని పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పేరు తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ భూముల్ని, ప్రజల హక్కుల్ని, ప్రజల ఆస్తుల్ని ఈరోజు 100 రూపాయలకి 200 రూపాయలకి ఎకరాన్ని లీజులకి ఇస్తూ ఉన్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పూర్తిగా కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, వైద్యం కూడా పేద వర్గాల ప్రజలకు దూరమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రం నెలకొంది. కాబట్టి ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ కళాశాలలో కొనసాగించాలి. పులివెందుల ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి రెడీగా ఉన్నా కూడా, సీట్ల ఆమోదం తెలిపినా కూడా కేంద్ర ప్రభుత్వం మాకు అవసరం లేదని చెప్పని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ లెటర్ రాశారు. ఇది ఎంత సిగ్గుచేటని చెప్పని ఏఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విజయవాడ నగరంలోని దాసరి నాగభూషణ్ రావు భవన్లో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి సంఘాలతో కలిపి మెడికల్ కళాశాల ప్రైవేటు పరాన్ని ఆపాలని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో భాగంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు హామీలు ఇచ్చారు. వైద్య విద్యను ప్రైవేటు పరం చేయం, పైగా 107, 108 జీవోలను రద్దు చేస్తామని చెప్పి సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ఇవాళ అందరికీ ప్రామిస్ చేసినటువంటి నేపథ్యం ఉంది. మరి ఇవాళ అధికారంలోకి వచ్చారు, ఇవాళ వారే నడుస్తూ ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. పైగా ఇవాళ ఏమంటే 107, 108 జీవోలను రద్దు చేయకపోగా ఏదైతే నాబార్డు నిధుల నుంచి ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రులను, మెడికల్ కళాశాలలు నిర్మించారో వీటిని ప్రైవేటు పరం చేస్తూ, అంటే రాజకీయ పార్టీల యొక్క తెలుగుదేశం పార్టీ, లేకుంటే బీజేపీ పార్టీ, లేదంటే జనసేన పార్టీ వీళ్ళ యొక్క అనుయాయులకు కట్టబెట్టేందుకు, ప్రజల యొక్క ఆస్తులైనటువంటి ప్రజల ఆరోగ్యాన్ని కూడా తాకట్టు పెట్టేందుకు ఇంత నిస్సిగ్గుగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టే విధంగా మెడికల్ సీట్లు కేవలం డబ్బున్న వారికి మాత్రమే, లేదంటే మెడికల్ విద్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు లేదనేటువంటి ఈ విధమైనటువంటి వైఖరి ఏదైతే ఉందో దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తుంది. పైగా నిస్సిగ్గుగా ఇవాళ క్యాబినెట్లో కూడా పీపీపీ విధానంలో మేము దీన్ని ప్రైవేటు పరం చేస్తామని చెప్పి ప్రకటించారు. వెంటనే విద్యాశాఖ మంత్రి, అలాగే వైద్య శాఖ మంత్రి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పీపీపీ విధానంలో తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాలలు ఉన్నాయో వీటిని వెనక్కి తీసుకోవాలి. ఏదైతే 10-35 సంవత్సరాలకు లీజ్ ఇచ్చారో వీటిని మీకు ఇచ్చిన 5 సంవత్సరాలకు ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టమని. మీరు ఏ రకంగా 30 సంవత్సరాలకు ఇవాళ అధికారం వాళ్ళు కట్టబెడతా ఉన్నారు కార్పొరేట్లకు. కాబట్టి కార్పొరేట్లకు ఊడిగం చేయడానికే మీరు ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నారా? కాబట్టి వెంటనే ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని ఇవాళ రౌండ్ టేబుల్ ద్వారా ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రత్యేక రైల్లో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల యాత్ర ఈ నవంబర్లో ప్రారంభించనున్నామని భారతీయ రైల్వేస్ భారత గౌరవ ట్రైన్ సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. 11 రోజులు ఈ యాత్రకు సెకండ్ స్లీపర్ 19,950 రూపాయలు, థర్డ్ ఏసీ 29,750 రూపాయలు, సెకండ్ ఏసీ 37,750 రూపాయలు, ఫస్ట్ ఏసీ 42,950 రూపాయల ఛార్జీలు ఉన్నాయని అన్నారు. భారతీయ రైల్వేస్ ఆధ్వర్యంలో సౌత్ స్టార్ రైల్వే సంస్థ నిర్వహిస్తున్న భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యటన రైలు ద్వారా తమిళనాడు, కేరళ దేవాలయాలు, పంచద్వారక మహాదేవ్ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ రైలును 2 టైమ్స్ సంస్థ నిర్వహిస్తుందని సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. మొదటి యాత్ర నవంబర్ 16వ తేదీన తమిళనాడు, కేరళ దేవాలయాలకు, రెండో యాత్ర నవంబర్ 26న పంచద్వారక మహాదేవ్ జ్యోతిర్లింగాల దర్శనానికి ప్రారంభమవుతుందని చెప్పారు. తమిళనాడు, కేరళ దేవాలయాల యాత్ర తిరుకడయూర్, చిదంబరం, అరుణాచలం, తిరుచి, తంజావూర్, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, తిరువనంతపురం, చొట్టనిక్కర, గురువాయర్ దేవాలయాలు సందర్శించుకోవచ్చని తెలిపారు. 11 రోజులు ఈ యాత్రకు సెకండ్ స్లీపర్ 19,950 రూపాయలు, థర్డ్ ఏసీ 29,750 రూపాయలు, సెకండ్ ఏసీ 37,750 రూపాయలు, ఫస్ట్ ఏసీ 42,950 రూపాయలుగా ఛార్జీలు ఉంటాయి. ఇప్పటి వరకు భారత్ గౌరవ రైలు 2,42,993 కిలోమీటర్లు ప్రయాణించి 21,130 మంది పర్యాటకులను వివిధ గమ్యస్థానాలకు తీసుకువెళ్లిందని విఘ్నేష్ తెలిపారు. ఈ ప్యాకేజీలలో భారతీయ రైల్వే 33% సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. Across the country, to different destinations like pilgrimage destinations, heritage destinations, cultural destinations, and all such destinations to promote domestic tourism within India. Indian Railways came up with this policy offering 33% subsidy. So this policy offers 33% subsidy for all tourists. Now this meeting is, and since then South Star Rail is the first Bharat Gaurav train operator in the country
and we have travelled more than 2,25,000 rail kilometres and catered to over 21,000 passengers with more than 50 departures in the last 2 years. So we have been the most top rated and the most successful Bharat Gaurav train operator. So this departure is for exclusively for the people of Vijayawada and Andhra Pradesh, where boarding points are across the state of Andhra Pradesh. So this first tour is scheduled to depart on 16th of November, which is called the temple tour of Tamil Nadu and Kerala. So the circuit, the temples that this tour covers are Thirukadiyur, Chidambaram, Tiruvannamalai, Arunachaleshwarar, Trichy, Tanjavur, Rameshwaram, Madurai, Kanyakumari, Thiruvananthapuram, Chottanikara and Guruvayur. This is a 11-day tour and it is an all-inclusive tour package. This Bharat Gaurav train is a very special train because we have first AC, second AC, third AC and sleeper class coaches and a flameless pantry car to provide wholesome South Indian food throughout the journey. So this is not like the regular train where we give packed food or anything. We provide in-seat service. Food is served in the seat hot, that is just prepared in the pantry car. So we provide South Indian meals across all the destinations wherever the passengers travel. And the most important feature is we have tour managers, security guards and housekeeping staffs and coach service personnel in every coach. So because food is served in the coach, we have 4 to 5 service personnel in every coach, and we have housekeeping staffs to sanitize the coach and the lavatories once in 3 to 4 hours. We sanitize the entire coach, and the main feature is tourists need not carry their luggage through the entire journey. A 11-day tour will generally have a lot of luggage, but the special feature of this tourist train is you can leave the luggage in the train and take the luggage only required for the day's journey and go and come back. Our security guards will protect and safe keep the luggage that is in the train. So this is a very added advantage, and that is why senior citizens prefer this tour. Sleeper class all-inclusive fares, that is special train, all the features, accommodation at places, transfers, that is from the railway station to the hotel and railway station to the sightseeing place, the bus facility, the food, everything inclusive. Second sleeper is only 19,950 and third AC is 29,750. Second AC is 37,750 and first AC is 42,950 for 11-day tour Tamil Nadu. Then Panchadwaraka is third AC is 41,150, second AC is 53,250 and first AC is 63,000. So this fare is an all-inclusive fare. This fare is after 33% subsidy offered by the Indian Railways. So this train cannot be booked in our regular ticket booking website. This can be booked only on www.tourtimes.in or by calling our helpline number 9355021516. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వగ్రామం నారావారిపల్లి కోసం నారా చంద్రబాబు నాయుడు కుటుంబం, నారా రామ్మూర్తి నాయుడు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి నారాయణ. పైడి తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కొత్త దశను ఆరంభించిందని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.